హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు ఒక్క రాగి పిండితోనే, అంటే బియ్యం కానీ ఏమీ వేయకుండా ఒక్క రాగి పిండితోనే మనము ముద్ద చేసుకునేది చూద్దాం. ఇప్పుడు కొంచెం వేడి చేసినాను. ఈ వేడి నీళ్ళల్లో కొంచెము రాగి పిండి వేసి కలపాలన్నమాట. అలా కలిపితే మనము మళ్ళీ స్టవ్ మీద పెట్టి మన పిండి వేస్తాం కదా, నీళ్ళు కాగిదైనాక అప్పుడు ఉంట కట్టదనమాట. ఇట్లా కలుపుకొని పిండి నీళ్ళల్లో ఇలా స్టవ్ వెలిగించుకొని మనం పెట్టేదన్నమాట. దాన్ని ఎక్కువ మంట లేకుండా చిన్న మంటనే, ఎక్కువ మంట పెడితే పొంగి వస్తుందన్నమాట, పొంగిపోతుంది. తక్కువ మంటతోనే మనము పెట్టుకోవాలి. పెట్టుకొని నీళ్ళు కొంచెం కాగిన తర్వాత మంట తగ్గించుకోవాలన్నమాట. తగ్గించుకోకుండా పోతే పొంగిపోతుంది అనమాట అది. అందుకని ఒక రాగి పిండితో మనం ఎందుకు చేసుకుంటామంటే, ముద్ద షుగర్ ఉన్నవాళ్ళు బియ్యం వేసుకోకూడదు. గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు, లేదా ఇట్లా ఒక రాగి పిండితోనే మనం ఇట్లా నీళ్ళల్లో కలుపుకొని ఇట్లా చేసుకోవచ్చు అన్నమాట. రాగి పిండితో ముద్ద. కొంచెం నీళ్లు వేడైన తర్వాత మనము రాగి పిండి వేసినామంటే బాగా ఉడుకుతుందన్నమాట. షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు ఇట్లా రాగి ముద్ద చేసుకొని తింటే మంచి ఐరన్ ఉంటుంది దీనిలో. రాగిలో ఐరన్ ఉంటుంది కదా, ఆరోగ్యం కూడా బాగుంటుంది అన్నమాట. అప్పుడే వేడెక్కుతున్నాయి చూడండి నీళ్ళు. ఇప్పుడు మనం కొంచెం, ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా వేడిగానే ఉన్నాయి కదా నీళ్ళు, అందుకని కొంచెం ఇదేమో కానీ కొంచెం తగ్గించుకోవాలి మంట తగ్గించుకొని మనము రాగిపిండి వేసుకోవాలి. చూడండి అప్పుడే నీళ్ళు సైడ్ అంతా ఇది అవుతున్నాయి కదా. నేను ఒక్కదాన్నే కాబట్టి ఒకటే ముద్ద అని కొంచెం వేసినాను అనమాట. ఎక్కువ కొంచెం ఇద్దరు ముగ్గురు ఉంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలా, క్వాంటిటీ పిండి కూడా ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది. ఒక ముద్దనే కదా అనేసి నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ మళ్ళీ కొంచెం ఇదైందనుకో ఇంకా పొంగి వచ్చేస్తాను చూడండి. మంట తగ్గించుకోవాలి. అలా తగ్గించుకొని మనం ఇప్పుడు పిండి వేసేసుకోవాలి. దాంట్లో పిండి వేసేసుకుంటే కొంచెం నిదానంగా ఇంకా ఉడుకుతుంది అనమాట. ఫుల్లు తగ్గించిన పిండి అక్కడికి నేను. ఎవరు వచ్చారు? వస్తున్నా. అది కొంచెం నిదానంగా ఉడుకుతుందనమాట. కొంచెం ఒక 5 నిమిషాలు తర్వాత మళ్ళీ మనం చూద్దాం. కొంచెం ఉప్పు వేయాలి దీనిలో, కొంచెమే. ఇప్పుడు ఉడుకుతూ ఉంది కదా, దీన్ని కట్టె తీసుకొని ముద్ద కట్టె దీన్ని తడి చేయాలి. తడి చేసి కొంచెం అలా తిప్పాలి. ఆ ఉంటలు లేకుండా పోతుందన్నమాట. ఉంటే ముద్ద బాగుంటుంది, పిండి వస్తుంది నోట్లోకి. అందుకని ఉంట లేకుండా చేసుకోవాలి మనం ముద్ద. చూడండి ఇట్లా తిప్పాలి. బాగా చేసుకొని తినండి. షుగర్ ఉన్నవాళ్ళు ఇట్లా చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది. ఈ ముద్దలోకి వేరుశనగల విత్తనాలు చట్నీ అయినా బాగుంటుంది, పప్పు అయినా బాగుంటుంది, ఇంకా వంకాయ బజ్జీ అలాంటివన్నీ చేసుకుంటాము. నేనైతే ఈరోజు బెండకాయ బజ్జీ చేసుకున్నాను అనమాట. బెండకాయ బజ్జీ ఇంక అందరికీ తెలుసులే అని నేనైతే పెట్టలేదు. ఈసారి నెక్స్ట్ పెడతాను వీడియో.
బెండకాయ బజ్జీ ఇలా చేసుకోవాలనేసి. ఇలా చూడండి గట్టి పడిపోతుంది కదా. ఇంకా కొంచెం ఇంకొక 5 minutes అయిపోతుంది అన్నమాట ముద్ద. చూడండి బాగా ముద్దలాగా అయిపోయింది అంతా బాగా. ఒకవేళ మనకేమైనా నీరు అనిపిస్తే కొంచెం ఇంకొక పిండి కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు బాగా అంతా సరిపోయింది. చూడండి ఇది కర్ణాటక సైడ్ ఎక్కువ చేస్తారండి. దీనికి మనం ప్లేటుకు తేమనుకొని ప్లేట్లో పెట్టుకొని ముద్దలాగా చేసుకొని దానిలో ఏదైనా మనకు నచ్చిన కర్రీ వేసుకొని తినచ్చు అనమాట. ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి ఈ ముద్ద. కర్ణాటక సైడ్ ఎక్కువ చేస్తారండి ఇట్లా ఈ రాగి ముద్ద. ఇప్పుడు ఇక్కడ షుగర్ ఎక్కువైపోయింది కాబట్టి ఇక్కడ మన వాళ్ళు కూడా ఇప్పుడు అలవాటు పడినారు అందరూ ఇలా చేసుకొని తినడము. అందుకని చూపిస్తున్నాను నేను కూడా. మీరు కూడా ఇంకా ఎవరికైనా తెలియకుంటే చూసి అందరూ నేర్చుకొని చేసుకోండి. ఈజీనే, ఏం పెద్ద కష్టమేం ఉండదు, చేసుకొని తినచ్చు అనమాట. కర్ణాటకలో సిద్ధిగంగ మఠం అనేది ఉంది. అక్కడైతే ప్రతిరోజు వాళ్ళు ముద్దనే పెడతారనమాట. ప్రతిరోజు ముద్ద పెట్టి తర్వాత అన్నం పెడతారు. అక్కడ ప్రతినిత్య తింటారు ముద్ద. ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లో వేసుకొని ముద్ద లాగా చేసుకొని తినచ్చు. అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి తినండి. ముద్ద ఆరోగ్యానికి మంచిది కదా, తినండి. ఓకే, థ్యాంక్ యూ.